అసలు ఈసారి రాఖీకి అసలు మా తమ్ముడు ఉంటాడో ఉండడో అనుకున్నాను. ఎందుకంటే వాడికి టీసీఎస్ కోల్కతా లొకేషన్ వచ్చిందనమాట. అక్కడి నుండి ఇక్కడికి రావడం 1.5 డే ట్రైన్. సో అసలు రాను రాను అని చెప్పాడు. రావట్లేదని చెప్తే మేమందరం ఇంకా రావట్లేదు అనుకున్నాము. మిడ్‌నైట్ సడన్‌గా వచ్చి సర్ప్రైజ్ చేశాడనమాట. అస్సలు రాను అని చెప్పాడు. అండ్ దట్టు లాంగ్ వీకెండ్ ఉంది కదా, రా అంటే కూడా నేను రావట్లేదు అనే చెప్పాడు. సరేలే అనుకున్నాము. బట్ ఫైనల్లీ వచ్చాడనమాట. చాలా హ్యాపీ అనిపించింది మాకు. 3 మంత్స్ తర్వాత వచ్చాడు. హోమ్ ఫుడ్ అవన్నీ కూడా చాలా మిస్ అయ్యాడు. సో మంచిగా అనిపించింది. రాఖీ కడితే వాడు ఓన్ మనీ ఎర్న్ చేసి ఫస్ట్ టైం ఇస్తున్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. పెద్దయ్యాక కొంచెం మా మమ్మీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే లైక్ ఎక్కడున్నా కానీ రాఖీకి మాత్రం మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, మ్యారేజ్ అయినా కానీ ఏమైనా కానీ అని. ఇంకా ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో లంచ్ అనమాట. సో సాయికి కట్టేసి నెక్స్ట్ మనందరం కూడా వెళ్ళి కట్టేసామన్నమాట. సో ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. లాస్ట్లో మా బుడ్డోడికి కూడా క్యూట్ రాఖీ కట్టానమాట. హీ వాజ్ సో హ్యాపీ.